హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పరకాల మండలం అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ తో కలిసి పరకాల మాజీ ఎమ్మెల్యే మురుగురు భిక్షపతి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డికి లేదని, కాంగ్రెస్ పార్టీని కానీ ఎమ్మెల్యేను కానీ విమర్శిస్తే ఊరుకోమని వలుగురు భిక్షపతి అన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లకు, అదేవిధంగా సర్పంచ్ అవలంబించి పరకాల ప్రాంతాన్ని నట్టేట ముంచి పరకాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసి తన సొంత స్వభావాలను మలుచుకొని ఈరోజు ప్రజలు తరిమేస్తే వెళ్ళిపోయినటువంటి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పరకాల కాంగ్రెస్ పార్టీపై అనేక అవాకులు చెవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఈ అంశంపై పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే పరకాల మురుగురు భిక్షపతి గారు మన యొక్క ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అభివృద్ధి చేయద్దు, నేను పెట్టినటువంటి అప్పులే కట్టుకుంటే వాడు పోవాలి. ఎవడన్నా కనీసం నీ సంవత్సరానికి నీకు సరిపోయే ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఔటర్ రింగ్ రోడ్డుకు రాబోయే 30 ఏళ్ళకు సరిపడేటువంటి 30,000 కోట్లను అసలు ప్రపంచంలో ఇప్పుడు తీసుకున్నాడా? ఈ ప్రభుత్వం తీసుకున్నాడు. అంటే 30 ఏళ్ళకి వచ్చే ఆదాయాన్ని కూడా ఏం చేసినావు నువ్వు? నీ ప్రభుత్వాన్ని జమ కట్టుకొని నీ పాత బిల్లులు కమిషన్ తీసుకొని చెల్లిస్తున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ధర్మారెడ్డి గారు ఇంకోసారి మా ప్రకాష్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే మా ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే మా ముఖ్యమంత్రి మీద కావచ్చు, ఏమీ అనకు. నోటు దగ్గర పెట్టుకొని అంటే వచ్చి నీ కార్యకర్తలు మాట్లాడుకుని పో. నువ్వేమైనా మాట్లాడితే ఇక్కడ మురుగురు భిక్షపతి ఉన్నాడు, ఇక్కడ నీకన్నా ముందు రాయగలకు ఎక్కినాడు, నీకన్నా ముందు ఉద్యమాల్లో పాల్గొన్నాడు, నీకన్నా ముందు ఆ దగాగోరు ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యక్తి ఇక్కడ మురుగురు భిక్షపతి. జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమంటే వాస్తవాలు మాట్లాడు. ఏమైనా మా ప్రభుత్వం కనుక తప్పు చేస్తే మాట్లాడు, మా ఎమ్మెల్యే కనుక లంచం తీసుకుంటే మాట్లాడు, మా ఎమ్మెల్యే కాంట్రాక్ట్ చేస్తే మాట్లాడు, లేకుంటే మాకు రేవంత్ రెడ్డి గారు పదవి అమలు చేయకుండా మాట్లాడు. కానీ ఇష్టపడి మాట్లాడితే పడడానికి ఇక్కడ ఇవ్వలేరు. ఏమంటే పోయి అక్కడ వేరే కాన్స్టిట్యూన్సీలో మాట్లాడు. పరకాల కాన్స్టిట్యూన్సీలో మాత్రం మా ఎమ్మెల్యే గారి గురించి, మా గురించి, మా పార్టీ గురించి మాట్లాడని చెప్పి మీ ద్వారా అతనికి ఎవరికి మా మాజీ ఎమ్మెల్యే గౌరవ చల్లా ధర్మారెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. దయచేసి విలువని చెప్పిస్తాను పత్రికా విలేకరులకు.